నమస్తే, నేను మీ నగేష్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన చర్చలకు, దుమారానికి దారితీశాయి. ఈ వివాదం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు పోయింది. అక్కడ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యవహారం మీద సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఒక పిటిషన్ దాఖలు చేశాడు. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దాదాపుగా ఇదే అభ్యర్థనతో సుప్రీంకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్ చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త సర్దుకొని సిట్టుతో పాటు పోలీసు కేసు దాకా కూడా వెళ్ళింది. అయితే దీన్ని కొంచెం పక్కన పెట్టేస్తే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఒక పొలిటికల్ వ్యవహారంగా తయారైంది. తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు బీజేపీ, జనసేన ఏం చెప్తున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ అయింది, జంతువుల కొవ్వు పదార్థాలు అందులో కలిపి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారనేది వాళ్ళు చేస్తున్న ఒక ఆరోపణ. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగింది కాబట్టి ఆయనకు హిందూ మతం అంటే విశ్వాసం లేదు, అందుకే ఇలా చేశారనేది ప్రధానంగా జగన్ను పిన్ పాయింటెడ్గా టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్న ఒక ఆరోపణ, పొలిటికల్ గేమ్. అయితే దీన్ని ఎదుర్కోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2-3 రోజులుగా తీవ్రంగానే అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ లడ్డు కల్తీ జరిగినందువల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా పాపం అంటుకుంది, కాబట్టి రాష్ట్రంలో ఉండే దేవాలయాలన్నీ కూడా సంప్రోక్షణ చేయాలి. ఏది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశాంతి యాగం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలోని ఆలయాలన్నింటిలో కూడా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉండే ఆలయాలను సంప్రోక్షణ చేయాలి అని ఒక పిలుపిచ్చారు. ఇటీవలే ఆ సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. సంప్రోక్షణ అంటే పసుపు నీళ్ళు ఒక చెంబులో వేసుకుని అది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ నీళ్లను మొత్తం ఆలయం అంతా ఒక చల్లడం, సంప్రోక్షణ చేయని దీన్ని సంప్రోక్షణ అంటారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు నిర్వహించాయి. అది అయిపోయిన ఎపిసోడ్. సో దీనికి దీటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శనివారం రోజు రాష్ట్రంలో ఉండే అన్ని ఆలయాలను కూడా సంప్రోక్షణ చేయాలి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సామాజిక మాధ్యమాల ద్వారా ఒక పిలుపునిచ్చారు. అలాగే ఆయన రేపు అంటే 27వ తేదీ సాయంత్రం తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు వెళ్ళి తిరుమలలో బస్ చేసి 28వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక ఆయన ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ జరుగుతోంది. అయితే స్వామివారి దర్శనం తర్వాత తిరుమలలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయరు. జనరల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు రాజకీయ ప్రసంగాలు అయితే చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు రాజకీయ ప్రసంగాలు చెయ్యరు, రేపు కూడా చేసే అవకాశం 100% ఉండదు. అయితే ఆయన ఇక్కడ పిన్ పాయింటెడ్గా ఒకే ఒక్క వాక్యం మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఈ వ్యవహారంలో ఏం జరిగిందో అంతా వెంకటేశ్వర స్వామికి తెలుసు, ఆయన చూసుకుంటాడు, తప్పు చేసిన వారిని ఆయనే శిక్షిస్తాడు, ఇంతకు మించి నేను ఇక్కడ ఏం రాజకీయాలు మాట్లాడను అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీటు దీనికి సంబంధించి అయితే నిన్న తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి లడ్డూను, వెంకటేశ్వర స్వామి
విశిష్టతను అపవిత్రం చేసేందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజు అన్ని ఆలయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి సంప్రోక్షణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక మాధ్యమాల్లో ఈ రకంగా పిలుపునిచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ ఆలయాల సంప్రోక్షణ కౌంటర్ అటాక్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా జలక్ ఇచ్చినట్లయింది. నిన్న మొన్న వాళ్ళు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాపాన్ని పరిహారం చేసుకునే దానికోసం ఏదో ఒక దీక్ష చేపట్టినాడు. ఆడ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దగ్గర క్లీన్ చేయడము, ఆ తర్వాత ఆయన దీక్షలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు దీనికి కౌంటర్ అటాక్గా వైఎస్ఆర్సీపీ మళ్ళా ఈ ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడము, జగన్మోహన్ రెడ్డి 28వ తేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుండి అఖిలాండం దగ్గరకు వచ్చి బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అఖిలాండం దగ్గర టెంకాయ కొట్టి స్వామివారికి కర్పూరము హారతి ఇచ్చి వెళ్తారనేలా ఇప్పుడు కార్యక్రమం డిజైన్ చేశారు. ఇది ఎటుపోయి ఎటొస్తుందో అనేది రాజకీయ వర్గాల్లో, టీటీడీ అధికారుల్లో, జిల్లా యంత్రాంగంలో కూడా ఒక రకమైన కంగారును పుట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి అసలు అన్యమతస్థుడని, అతని పర్యటనను అడ్డుకోవాలని తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు కూడా అడ్డుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఈ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటుంది అనే ఒక విషయము బయటకు వచ్చింది. ఇకపోతే బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా దాని మీద ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే శాంతి భద్రతల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు రావద్దు, అవసరమైతే బ్రహ్మోత్సవాల తర్వాత రండి అని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు ఆయనకు అడ్డుకట్ట వేసే ఒక ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు మనకు వినిపిస్తోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నా అక్కడ కూడా ఆయన్ను తిరుమలకు రాకుండా అడ్డుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం పరిణామం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్ళేప్పుడు తాను హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నానని డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక డిమాండ్ చేశారు. ఇది కూడా రాజకీయంగా ఒక వివాదాన్ని రేకెత్తించే అంశంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు తిరుమలకు వచ్చినా ఎప్పుడు కూడా డిక్లరేషన్ అనేది ఇచ్చిన సందర్భాలు లేవు. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన సందర్భంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన్ను మీరు డిక్లరేషన్ ఇచ్చే దర్శనానికి వెళ్ళాలని అడిగింది కూడా లేదు. సో ఇప్పుడు అనవసరంగా మరోసారి ఈ డిక్లరేషన్ అంశాన్ని భారతీయ జనతా పార్టీ తెర మీదకి తెస్తోంది. మొత్తం మీద ఏతావాత చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ సిగ్నల్ మోగించే అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం. 27వ తేదీ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చి తిరుమలకు చేరుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనకు మరో 24 గంటల్లో తేలిపోనుంది.